ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మేషరాశి వారి జాతక ఫలితాలు తెలుసుకుందాము. మీరు అడుగు బయట పెడితే చాలు గాలిలో ఏదో తెలియని ఉద్రిక్తత. మీరు ఎవరికీ ఏ హాని చేయలేదు, కానీ మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరి చూపు ఒక వింతైన శత్రుత్వం, చూపులో ఒక వింతైన శత్రుత్వం కనిపిస్తుంది. మీ మాటను వంకరిగా అర్థం చేసుకోవటం, మీరు చేస్తున్న పనిని అడ్డుకోవటం, ఇదంతా ఒక పక్కా ప్రణాళికతో జరుగుతున్నట్టు అనిపిస్తుంది కదా. అందరూ మీపై కక్ష పెట్టినా ఈ రోజున అసలు మీ యొక్క చుట్టూ ఏం జరగబోతుంది, ఎందుకు అంతమంది మీకు వ్యతిరేకం అయ్యారు, ఈ యొక్క గండం నుంచి బయటపడే ఆ రహస్య మార్గం ఏమిటో ఇప్పుడు ఈ ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలా ఇంపార్టెంట్ వీడియో అండి. దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మేషరాశి వారు వీరు సహజంగానే చాలా క్రమశిక్షణగా కలిగిన వారు. ఎదుటివారికి వీరు ఒక గోడలా కనిపిస్తారు. మీ నిబద్ధత, ఖచ్చితత్వం ఇతరులతో అభద్రతా భావాన్ని కలిగిస్తాయి. మీరు చేసే పనిని అందరూ తప్పు పట్టలేరన్న కోపంతోనే మీ యొక్క వ్యక్తిత్వాన్ని తప్పు పట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. మీరు ఎవరిని ఏమనరు, కానీ మీ ప్రశాంతతే వారికి కోపం తెప్పిస్తుంది. మీ మౌనమే మీకు కవచం, కానీ ఈరోజు అదే మౌనం వారిలో మరిన్ని అనుమానాలను రేపుతుందని చెప్పవచ్చు. మిత్రమా, గత కొన్ని రోజులుగా మీరు ఒక విశ్వాసంతో ముందుకు వెళుతున్నారు. అది చూసి ఓర్వలేని వారి కళ్ళు మీపై పడ్డాయి. మీరు ఏదో ఒక పెద్ద విజయం దిశగా అడుగు వేస్తుంటే దాన్ని అడ్డుకోవడానికి చిన్న చిన్న సమస్యలను సృష్టిస్తున్నారు. మీకు తెలియకుండానే మీ వెనక ఒక వర్గం తయారయ్యింది. మీరు మీ పనుల్లో నిమగ్నమై ఉంటే వారు మీ యొక్క అడుగుజాడలను గమనిస్తూ మీరు ఎప్పుడు దొరుకుతారా అని వేచి చూస్తున్నారు. మీరు ఒక గంభీరమైనటువంటి స్థితిలో ఉన్నారు, కానీ ఈ గంభీరతనే వారు శత్రుత్వంగా మార్చుకుంటూ వారికి అనుకూలంగా ప్రతిదాన్ని మార్చుకుంటూ ఉన్నారు. జూన్ 16 మంగళవారం ఈరోజు ఉదయం నుంచి రాత్రి వరకు మీరు చాలా సెన్సిటివ్ జోన్లో ఉంటారు. ఏ పని చేసినా దాన్ని నెగిటివ్గా చిత్రీకరించడానికి ఎవరో ఒకరు సిద్ధంగా ఉంటారు. ఆఫీసులోనైతే మీ యొక్క సహ ఉద్యోగులు, కుటుంబంలో అయితేనే మీ యొక్క బంధువులు ఒక గ్రూపుగా ఏర్పడి మీతో శత్రుత్వం పెట్టుకోవాలని చూస్తున్నారు. మీరు గమనించండి, ఈరోజు మీరు మాట్లాడే ప్రతి మాటను రికార్డ్ చేయడానికి లేదా వక్రీకరించడానికి ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం వేళ మీరు ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకున్నప్పుడు దాన్ని వ్యతిరేకించే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఎందుకు ఇలా జరుగుతుందంటే మీరు తెలియకుండానే ఒకరి ఆధిపత్యాన్ని దెబ్బతీశారు, లేదా ఎవరికైతే మీరు ప్రాధాన్యత ఇవ్వలేదో వారు ఇప్పుడు మీకు శత్రువుగా మారారు. మీరు ఆశ్చర్యపోయే ఆ యొక్క విషయం ఏమిటంటే, ఇన్నాళ్ళు మీకు మిత్రుడుగా నటించిన వారే ఈరోజు మీ ఎదురు నిలబడి వాదిస్తున్నారు. కానీ ఇక్కడ స్పెషన్స్ ఏంటంటే, మీరు ఎంతగా వారిని బుజ్జగించాలని చూస్తే అంతగా వారు రెచ్చిపోతారు. శని ప్రభావం వల్ల ఈ రాశికి ఈరోజు వివాదాల యోగం ఉంది. మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అయితే నిజానికి వారు మిమ్మల్ని చూసి భయపడుతున్నారు. మీ విజయం వారి కళ్ళల్లో కారం కొట్టినట్టుగా ఉంది. అందుకే ఇలా శత్రుత్వం పెట్టుకొని మిమ్మల్ని మానసికంగా ఒత్తిడిలోకి గురిచేయాలన్నది వారి యొక్క ప్లాను. ఈరోజు మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, వారి శత్రుత్వం మీ యొక్క బలహీనత కాదండి, అది మీ యొక్క గెలుపుకు లక్ష్యం. ఎవరిపై అయితే మీరు జనం కక్ష కడతారో వాళ్ళు అత్యంత శక్తివంతులని మీరు గుర్తుంచుకోండి. మీరు వారితో యుద్ధం చేయకండి, మీ పనితోనే వారికి సమాధానం చెప్పండి. సాయంత్రం ఒకవేళ ఒక అనూహ్యమైనటువంటి సంఘటన జరిగి మీపై కక్ష కట్టిన వారిలో ఒకరి మనసు మారుతుంది. ఆ ఒక్క వ్యక్తి ద్వారానే మిగిలిన వారి కక్ష చల్లారుతుంది. కానీ ఆ క్షణం వచ్చే వరకు మీరు ఓపిక పట్టాలి. ఈరోజు మీరు గెలవాలంటే పోరాటం కాదు, నిశ్శబ్దం ఆయుధంగా వారిపై మీరు గెలవాల్సిన అవసరం కూడా ఉంది. ఈ శత్రుత్వం వెనుక ఉన్న అసలు కారణం కేవలం అసూయ. మీరు ఎదిగే కొద్దీ కిందున్న వారు మిమ్మల్ని లాగటానికి ప్రయత్నిస్తారు. రెండో కారణం మీ యొక్క స్వతంత్ర భావాలు. మీరు ఎవరికీ తలవంచని గుణము పాత తరం వ్యక్తులకి లేదా మీకంటే తక్కువ తెలివైన వారికి రుచించదు. ఇది సహజ సిద్ధమైనటువంటి పరిణామంగా ఉండబోతుంది. మంగళవారం కుజుడు అంటే అంగారకుడు. ఈరోజు అంగారకుడు యుద్ధానికి, కోపానికి కారకుడు. ఇప్పుడు అంగారకుడు మీ రాశిలో షణ్ముఖ స్థితిలో ఉన్నాడు, అంటే వివాదాలు పెరిగే అవకాశం ఉంది. అయితే మీ యొక్క రాశిలో శని బలం ఉన్నందున శత్రువులు మీ ముందు నిలబడలేరు. గ్రహస్థితిని బట్టి ఈరోజు మీరు తలపట్టే ఏ వివాదమైనా చివరకు మీకు అనుకూలంగానే ముగుస్తుందని మీరు గమనించాలి. ఈ రోజు వల్ల కలిగే లాభం మీరు ఎవరి మిత్రులు ఎవరి శత్రువులు అని క్లియర్గా తెలుసుకోగలుగుతారు. ఇది మీకు భవిష్యత్తులో ఒక పెద్ద పాఠం. నష్టం ఏమిటంటే, మీరు అతిగా ఆలోచించి కోపం తెచ్చుకుంటే అనవసరమైనటువంటి గొడవలకు దారితీస్తుంది. మీ కోపమే మీకు శత్రువులకు ఆయుధం కాకూడదని మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఈరోజు ఎవరితోనూ వాదనలకు దిగకండి. అవతలి వారు నోరు జారితే మీరు మౌనంగా ఉండండి. ఇంట్లో నుంచి బయటకు వెళ్లే ముందు కొంచెం బెల్లం మొక్క తిని వెళ్ళండి.
ఇది కుజుడు కోపాన్ని తగ్గిస్తుంది. ఎరుపు రంగు దుస్తులకు బదులు ఈరోజు లేత నీలం లేదా తెలుపు రంగు వాడండి. ఆంజనేయ స్వామికి ఒకసారి ప్రదక్షిణ చేయండి. అది మీ చుట్టూ ఉన్న రక్షణ కవచాన్ని ఏర్పరుస్తుంది. అయితే మిత్రమా, ఒక సింహం ఒకటే వెంటాడుతుంది, కానీ వందల కుక్కలు దాన్ని అడ్డుకోవడానికి చూస్తాయి. మీ గంభీరతను, మీ లక్ష్యాన్ని ఎవరూ అడ్డుకోలేరు. కక్షగట్టిన వారు ఏదో ఒక రోజు మీ ముందుకి మోకరిల్లక తప్పదు. మరి మీ యొక్క దారిలో వెళుతూ ఉండండి. ఈరోజు గడిచిపోతుంది, కానీ మీ యొక్క వ్యక్తిత్వం అలాగే మరి నిలిచిపోతుంది. ధైర్యంగా ఉండండి. విజయం ఎప్పుడూ ధర్మం వైపే ఉంటుందని మీరు గమనించండి. ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. మరొక వీడియోతో తప్పక కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.